హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జేస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి ఆలు బజ్జీ మిర్చి బజ్జీ అండి. మనం ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్ చేయము, మనకు కూడా అప్పుడప్పుడు ఇష్టంగా మిర్చి బజ్జీ ఆలు బజ్జీ తినాలనిపిస్తుంది కదండి. తినాలనిపించకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి? బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? చల్లటి సమయాలలో టీ తాగుతూ అలాగా బజ్జీలు తింటే ఎంత బాగుంటుందో. అందుకోసం అయితే మనం మిర్చీలను అయితే అలాగా చీలికలు పెట్టేసుకొని అలాగా గింజలు తీసేసుకొని ఉప్పు అలాగా రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం అందుకోసం అయితే ఆలు స్లైస్లను అయితే అలా కట్ చేసుకోవాలన్నమాట. నేను రెండింటిని అలాగ స్లైస్ లెక్క కట్ చేసి పెట్టుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా అలాగ చేసుకోవాలన్నమాట. అందుకోసం అయితే ఇప్పుడు శనగపిండిని అయితే తీసుకోవాలండి. శనగపిండిని తీసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. 2 ఆలిస్కే ఎంత వచ్చిందో చూడండి. చిప్స్ లాగా అలా స్లైసెస్ కట్ చేశాను అన్నమాట. 2 ఆలులకి ఎంత వచ్చిందో అంత వచ్చిందనమాట. నేనైతే పిండిని తీసుకొని జల్లించుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం అయితే అందులో కాస్తంత కారము తక్కువ వేసుకోవాలండి, మరి బాగా వేసుకోవచ్చు. సరిపడినంత సాల్ట్, ఓము ఉంటే ఓము వేసుకోవచ్చండి, అది ఆప్షనల్ అన్నమాట. కాస్తంత మసాలా పౌడర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇప్పుడైతే టైట్గా కలుపుతున్నాను అన్నమాట. ఓటోలలాగా రావడానికి ట్రై చేద్దాం. రోడ్ సైడ్ బండిలాగా అలాగా ఇలా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఆ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొని చేద్దాము. మనం అలాగైతే అది వేడవడానికి అయితే కాస్త టైం పడుతుంది. మనం కట్ చేసి పెట్టుకునే పిండినంతా అవైలబుల్గా పక్కన పెట్టేసుకొని మనం అయితే సరిపడినంత ఆయిల్ అయితే పోసేద్దాము. అంటే ఫ్రై కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది అన్నమాట. ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. శనగపిండి కాబట్టి అంతగా ఏం కాలేదండి, డీప్ ఫ్రై అవ్వడానికే అలాగా వేసుకోవాలన్నమాట. పిండి చూడండి జరగట్లేదు, అంత టైట్గా కలిపానన్నమాట. ఇలా కలపడానికి గల కారణం చిప్స్ అది మనం ఆలు బజ్జీలు వేసుకుంటాను అన్నాం కదండి, అలాగన్నమాట. అలాగా టైట్గా ఉన్నప్పుడు చూసుకుంటూ ఒక చుక్క నీళ్ళు పోసుకోవాలన్నమాట. అంత టైట్గా ఉన్నా ఏం కాదు, మనం కాస్త లూజ్ చేసుకుంటే ఒక చెంచాడు నీళ్ళు పోసేసుకుంటే కొంచెం జారుగా వచ్చేస్తుంది అన్నమాట. అలాగా మిర్చి బజ్జీకి బాగుంటుంది. కానీ ఆలు చిప్స్ అలాగా ఆలు బజ్జీలు వేసుకుంటున్నాం కాబట్టి దానికి ఇలా పెడితే ఇలా జారుగా ఉంటే అంత ఏం రాదన్నమాట. నేనైతే ఇందులో అయితే వంట సోడా అయితే వేయలేదండి, అలాగే చేస్తున్నాను అన్నమాట. ఎలా వస్తాయో చూద్దాము. రెగ్యులర్గా చేస్తాను కాబట్టి బాగానే వస్తాయి. వంట సోడా కూడా హెల్త్కి అంత మంచిదేం కాదండి. వంట సోడా వేయకుండానే చేస్తున్నాను. అలాగే ఎలాగ తిప్పుకోవాలో చూపెట్టాను అన్నమాట. చుట్టూరా తిప్పుకొని వేసుకోవాలి. మంచిగా వేగేదాకానైతే వేయించుకోవాలన్నమాట, కాల్చుకోవాలి. అలాగా మనం అచ్చంగా శనగపిండి కంటే లైట్గా 4 కప్పుల శనగపిండి తీసుకుంటే 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే సరిపోతుందండి. చూసుకుంటే మరి కొద్దిగా అంత బియ్యం పిండితో చేసుకుంటే బియ్యం పిండి కలిపి శనగపిండిని కలుపుకుంటే బాగా వస్తుందండి. అచ్చంగా శనగపిండి అయితే అంతగా రాదన్నమాట. అది మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట. మెత్తగా కావాలనుకున్నట్లు అచ్చం అలాగన్నమాట. ఇలాగా కావాలనుకున్న వాళ్ళు కాస్తంత బియ్యం పిండి కలుపుకోండి, బాగుంటుంది, ఉడికిపోతుంది అన్నమాట. నేనైతే ఆలు చిప్స్ అలాగా వేయడం జరిగింది, ఆలు బజ్జీలు వేయడం జరిగింది అన్నమాట. నాకు ఇప్పటికే స్లైస్ లాగా అలా చిప్స్ లాగా కట్ చేశాను కాబట్టి చిప్స్ అని వస్తుంది, కానీ ఆలు స్లైస్ లాగా
ఆలు బజ్జీలు అయితే వేయడం జరిగింది. చూడండి, తిప్పుకుంటూ అలాగా కాల్చుకోవాలన్నమాట. వీడియో అయితే షేక్ అవ్వడం జరిగింది. అలాగా ఒక చేత చేసుకోవడం, ఒక చేత కాల్చుకోవడం, అలాగా ఒక చేత మొత్తంగా నేనే వీడియో తీసుకుంటాను కాబట్టి అలాగ షేక్ అయితే అయిపోయింది అన్నమాట వీడియో. ఒక చేత కాల్చుకుంటే ఒక చేత వీడియో తీయడం, అలాగా చాలాసేపు అయితే అలా కాల్చుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫైనల్గా ఆలు బజ్జీలు. అలాగా మనకి ఏదంటే అది వేసుకోవచ్చండి బజ్జీలు. అలాగా చుట్టూ అలా తిప్పుతూ అలాగా వేసుకోవాలన్నమాట. మనం సోడా వేయకుండా కూడా చాలా బాగా ఉబ్బినాయండి. చూడండి, చాలా బాగానే వచ్చింది. అన్నిటికి కూడా ఆ పిండి సరిపోద్దండి, ఏమాత్రం పట్టదన్నమాట. ఫైనల్గా మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు అలాగ వచ్చాయన్నమాట. చూద్దాం ఆలు బజ్జీలు ఎలా వచ్చాయి ఏంటనేది. చూడండి, ఫైనల్గా అలాగ వచ్చేసాయి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగే మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. మిర్చి బజ్జీలు అలాగే ఆలు బజ్జీలు చాలామందికి నచ్చుతున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో